అందరికీ. నేను ఒక చిన్న రాయి. చాలా రోజులుగా ఈ వాగు దగ్గర నేలపై పడుకొని ఉన్నాను. ఒకరోజు దావీదు అనే గొర్రెల కాపరి బాలుడు వచ్చాడు. అతను నన్ను తన చేతిలో ఎత్తుకున్నాడు. తరువాత దావీదు నన్ను తన చిన్న సంచిలో పెట్టుకున్నాడు. ఏదో ప్రత్యేకమైన పని జరగబోతుందని అనిపించింది. ఇప్పుడు మా ఎదుట ఒక పెద్ద రాక్షసుడు నిలబడ్డాడు. అతని పేరు గొల్యాత్. దావీదు భయపడలేదు. ఎందుకంటే అతను దేవునిపై నమ్మకం పెట్టుకున్నాడు. ఒక ముఖ్యమైన క్షణం వచ్చింది. దేవుడు ఒక గొప్ప పని చేయబోతున్నాడు. ఇప్పుడు దావీదు నన్ను గుల్లలో పెట్టి నేను గాల్లోకి వేగంగా ముందుకు వెళ్ళాను. తరువాత నేను గొల్యాత్ నుదిటిని తాకాను. ఆ పెద్ద రాక్షసుడు నేలపై పడిపోయాడు. కానీ వినండి పిల్లలు, నేను అతన్ని పడగొట్టలేదు. దేవుని గొప్ప శక్తి ఆ పని చేసింది. నేను కేవలం దేవుడు ఉపయోగించిన ఒక చిన్న రాయి మాత్రమే. దేవుడు చిన్న వాటిని గొప్ప పనులకు ఉపయోగించగలడు. మీ జీవితంలో కూడా దేవుడు చిన్న వాటితో గొప్ప పనులు చెయ్యాలని అనుకుంటున్నాడు. ఈ కథ బైబిల్లో ఏ చాప్టర్లో ఉందో మీకు తెలుసా? కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.